రెండున్నరేళ్లలో సింగరేణి సంస్థను అప్పులు ఉబులకు నెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన సింగరేణి గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్కు మంత్రి శ్రీధర్ బాబుకు లేదన్నారు. చరిత్రలోని ఏ ప్రభుత్వం సింగరేణి సంస్థలో వేలు పెట్టలేదని యాజమాన్యానికి అప్పచెప్పారన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి బోబీ టెండర్లలో జోక్యం చేసుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా కోల్ ఇండియాలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారన్నారు. దీంతో 20% మైనస్ ఉన్న టెండర్లు 20% ప్లస్కు పోయిందని, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ సింగరేణి టెండర్లను తన అనుచరులకు బంధువులకు ఇచ్చేందుకు తెచ్చారన్నారు. సింగరేణికి ఏ సంస్థ బకాయి పడదని, కానీ కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు సింగరేణికి 50,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయన్నారు. దీంతో సింగరేణి సంస్థ అప్పుల పాలై జీతాలు ఇయ్యలేని పరిస్థితి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి సంస్థ 4,000 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిలో 26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని, దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు స్పందించారని, లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ నష్టాల బాట ఎలా పట్టిందో సిబిఐతో విచారణ జరిపించి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగితే కాంగ్రెస్ పాలనలో 43 మిలియన్ టన్నులకు పడిపోయిందని, రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణి మొత్తం అవినీతిమయమైందన్నారు. సింగరేణిలో జరిగిన స్కామ్పై నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, దీనిపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. సో ఈరోజు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గారు సింగరేణి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పట్టుకున్నదా? ఓబీ అంటే ఓవర్ బర్డెన్లో ఈ టెండర్లలో వాస్తవంగా మేము ఎన్ని సంవత్సరాలు 26-26 సంవత్సరాల నుంచి రాజకీయాలను ఏ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, కిరణ్ కుమార్, ఏ ముఖ్యమంత్రి కానీ సింగరేణి సంస్థలో వేలు పెట్టలే. ఎప్పుడు ఆ యాజమాన్యానికి అప్పయిపోయినరు, లాభాల బాటగా దిశ పెట్టిండ్రు. కానీ ప్రప్రదంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్వాత ఓబీ టెండర్లలో కానీ సింగరేణి టెండర్లో కానీ జోక్యం చేసుకోవడం వలన ఈరోజు 137 ఏళ్ల చరిత్రలో ఎక్కడ విధంగా కోల్ ఇండియాలో సైట్ విజిట్ సర్టిఫికేట్ని పెట్టిండ్రు. ఎక్కడ లేదు ఇంతవరకు సైట్ విజిట్ సర్టిఫికేట్. అంటే ఏంది? టెండర్ పాల్గొనంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళే టెండర్ పాల్గొనాలి. అంటే నీకు దగ్గరలోకి ఇచ్చుకుంటూ లేదు. అందుకే ఇప్పుడు అందులో 20% మైనస్ ఉన్న టెండరు 20% ప్లస్ టెండర్కు పోయిందంటే ఈ యొక్క సైట్ విజిట్ సర్టిఫికేట్ వలన తన దగ్గర కుటుంబాలకు, వర్గాలకు, తన బంధువుల వర్గానికి ఇవ్వడం వల్ల ఈరోజు 20% ఎక్సెస్లో ఈరోజు ఓబీ టెండర్లు పాడడం జరిగింది. ఇప్పుడు జీవితాలు ఇప్పుడు జరగలేదు. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ లాస్ట్లో నడిపించింది ఈ యొక్క ఓబీ సర్టిఫికేట్ వల్ల. దాని తర్వాత సింగరేణి సంస్థ ఎప్పుడు కూడా బకాయిలు ఉండకు, ట్రాన్స్కో కానీ జెన్కో కానీ ఇమ్మీడియట్గా కడుతూ సింగరేణి బతికిద్దురు. కానీ ఈరోజు ప్రప్రదంగా సింగరేణికి బకాయి ప్రభుత్వము 50,000 కోట్ల బకాయిలు ఉండగా ఈరోజు ప్రభుత్వం చెల్లవలసి ఉన్నది, బాధ్యత ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఏంది? సింగరేణి సంస్థ మొత్తం అప్పుల పాలవుతుంది. లాస్ట్కు వశపడక ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి లాస్ట్కు జీతాలు లేకపోతే ఏం చేసిండ్రు? ఇప్పుడున్న పరిస్థితిలో ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నారు సింగరేణి సంస్థ. ఓవర్ డ్రాఫ్ట్ ఈ యొక్క పత్రికా సోదరుల ప్రపంచం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఓవర్ డ్రాఫ్ట్ అనేది రాష్ట్రం యొక్క, తెలంగాణ రాష్ట్రం యొక్క ఓవర్ డ్రాఫ్ట్ ఇప్పుడున్నది 3,200 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ ఉంది. ఈ రాష్ట్రానికన్నా ఎక్కువ ఓడి ఇప్పుడు సింగరేణి తీసుకుంది. 4,000 కోట్ల ఓడి తీసుకుంది. ఇప్పుడు 4,000 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి సింగరేణి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇప్పుడు నేను అడుగుతున్నాను శ్రీధర్బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఏమైంది ఈ బొగ్గు? ఈ మిస్సింగ్ బొగ్గు ఏమైంది? 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గు ఎక్కడ ఉన్నది? ఎక్కడ తెలంగాణ గడ్డ మీద లేదు. మరి ఏమైంది? కాబట్టి అంటే సిబిసిఐడి ఎంక్వైరీ, అంటే సిబిఐ ఎంక్వైరీ, అంటే ఎంక్వైరీ చేసింది కదా. ఇగో ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంత పెద్ద స్కామ్ 26 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గును ఈ భూమి మీద లేకుండా పోయింది, అఫీషియల్ రికార్డు ఉన్నది. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసేందుకు ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రులు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇది నీ సంస్థ, నీ కళ్ళ ముందు జరుగుతున్న సంస్థ, తెలంగాణ యొక్క వనరులు ఇది. ఇది ఒక సుమారు ఇందులో ఇప్పుడు 36,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 36,000 ఎంప్లాయీస్ అంటే సుమారు 1,00,000 మంది సంబంధించి, ఒక కుటుంబంలో 3 ఉన్నా కూడా 1,00,000 మందికి సంబంధించిన ఇష్యూ ఇది. అలా మా ప్రాంతం వాసులు ఉన్నారు సింగరేణిలో, మా బంధువర్గాలు ఉంటారు, మా కుటుంబకాలు ఉంటారు, మా ప్రాంతంలో అందరూ కూడా వాళ్ళ భవిష్యత్ సంబంధించిన ఇష్యూ. సింగరేణి లాభాల బాటలు పోయింది, నష్టాల బాటలకు ఎందుకు వచ్చింది?
ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ స్కామ్ జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసుకొని ఈ యొక్క 20 లక్షల మెట్రిక్ బొగ్గు ఏమైంది, ఎందుకోసం దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు, ఎందుకు సంస్థ 4,000 కోట్ల ఓడి తీసుకుందో మీరు ఇమ్మీడియట్గా చెప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. ఇందులో స్టేట్ షేర్ 51 ఉంది, మీ సంస్థ సెంట్రల్ స్టేట్ 41% ఉంది కదా. సో 49% ఉంది కదా. మీరు ఈరోజు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానివ్వండి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మీరు ఇమ్మీడియట్ స్పందించండి. కేంద్ర వాటా కూడా 49% ఉంది. ఎక్కడ పోయింది ఈ బొగ్గు అనేది? 2023లో కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క సింగరేణి ఉత్పత్తి 67 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి. కానీ ఈరోజు మొన్న మీరు మీ చెత్త విధానం వలన అది 43 టన్నులకు పడిపోయింది. అంటే అర్థమైంది ఎంత స్కాములు, ఎంత అవినీతిమయమైన సింగరేణి చేసుకోవడం జరిగింది. ఇంకొకటి 16,000 20,000 ఉద్యోగాలు ఉండే. కానీ ఆ రోజు కేసీఆర్ గారు కారుణ్య నియామకాలు చేపట్టాలని చెప్పేసి 16,000 ఉద్యోగాలను కారుణ్య నియామకాలు చేసినాం. ఇప్పుడు అందుకే ఈరోజు 36,000 మంది కార్మికులు అంటే దాంట్లో 16,000 మంది కేసీఆర్ వచ్చినాక ఈరోజు కారుణ్య నియామకాలు చేసింది. కానీ ఈరోజు కారుణ్య నియామకాలు బంద్ చేసిండ్రు. 12 నెలలైంది బోర్డు పెట్టలేదు మెడికల్ బోర్డు. కానీ మొన్న ఇటీవల బోర్డు పెట్టిన 54 మందిని పిలిస్తే కారుణ్య నియామకంలో 5కి ఇచ్చి మామా ఇచ్చేసి మిగతా వాళ్ళ దృఢంగా చాలా ఇబ్బందికర వస్తుంది. గ్లూకోజ్ ఎక్కించుకుని పోయినా కూడా వాళ్ళను మెడికల్ అన్ఫిట్ చేయలేకపోతున్నారు. సో ఇట్లా సింగరేణి సంస్థను, తెలంగాణలోనే అద్భుతంగా ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాటించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, ఒక సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ బిడ్డగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క అవినీతి కారకులు ఎవరు, ఎందుకు ఇంత స్కామ్ జరిగింది, ఎటువైంది ఈ బొగ్గు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిండ్రు? సో దానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. లేకపోతే డెఫినెట్గా రోజొక్కర గుణంగా ఈ యొక్క 11 గనులకు RG1తో పాటు ప్రతి ఒక్క గనికి వెళ్తాము, వెళ్ళి బహిర ప్రపంచానికి చెప్తాము. బొగ్గు లేకుండా కూడా పేపర్లు దించుకొని రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిండ్రు, ఈ యొక్క సింగరేణి సంస్థకు నష్టం చేసిండ్రు. తద్వారా లక్షల మంది కూడా